గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము అధ్యక్ష. సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము. తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష. నాకు తెలిసినంత వరకు ఈ బిల్లులో కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీసం డబ్బులు ఇచ్చినట్టయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్లో చెప్పినట్టు మిగతా ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూశారు అధ్యక్ష. బిల్లు అయితే ఏం లేవు. మరి సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష. అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే ఒకరోజు సమావేశం పెట్టి బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ సందర్భంగా మా పెద్దలు మా గౌరవ మాజీ మంత్రివర్యులు బలహీన వర్గాల సంక్షేమ శాఖకు మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు చెప్పారు. న్యాయపరమైన శాస్త్రీయంగా చేయండి, న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయండి అని వారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. దాంతోపాటు ఇంకా ఒక 2-3 అంశాలు మా పార్టీ తరపున, ఎందుకంటే మున్సిపల్ చట్టాన్ని సవరిస్తున్నప్పుడు వారు మాట్లాడారు. పంచాయతీరాజ్ మంత్రిగా నేను గతంలో కొంతకాలం పనిచేశాను అధ్యక్ష. కాబట్టి నా అనుభవంతో వారికి కొన్ని సలహాలు సూచనలు కూడా నేను చేయాలనుకుంటా ఉన్నా అధ్యక్ష. మా పార్టీ కొత్తగా ఈరోజు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఈరోజు మాట్లాడడం లేదు అధ్యక్ష. పెద్దలు కేసీఆర్ గారు 2004వ సంవత్సరంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష. పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా దాదాపు సంవత్సరంన్నర కాలం మంత్రిగా కూడా కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసినారు. ఆ సమయంలో అధ్యక్ష 2004 డిసెంబర్ 17 నేను డేట్తో సహా చెప్తా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ నుండి ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుండి మన బలహీన వర్గాల సంక్షేమ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని వారి ప్రతినిధి బృందం మొత్తాన్ని కూడా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి వారి కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, సార్ బలహీన వర్గాల సంక్షేమం మీద మాట్లాడాలి, మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, ఏదో మెమరాండం ఇచ్చి 5 నిమిషాల్లో పోవడానికి కాదు, మాకు కొద్దిగా సమయం కావాలి అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా టైం ఇచ్చినారు అధ్యక్ష. దాదాపు 45 నిమిషాలు టైం ఇస్తే గంటన్నర పాటు సమావేశం జరిగింది అధ్యక్ష. ఈరోజు మన బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా ఉన్న వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు కూడా అందులో ఉన్నారు ఆ ప్రతినిధి బృందంలో. అట్లాగే ఆర్ కృష్ణయ్య గారు, వీరందరూ కూడా ఉన్నారు. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు డిమాండ్ చేసింది అధ్యక్ష ఆనాటి ప్రధానమంత్రి గారిని, సార్ ప్రతి రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది, దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు, ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు. పెడితే చాలా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకొని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలో ఉండే మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు, ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడ్డది అధ్యక్ష. చాలామంది పెద్దలు చెప్తా ఉంటారు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమం నిర్మాణం జరిగింది, అందులో అందరం కూడా పాల్గొన్నాం. ఈ హౌస్లో ఉన్న వాళ్ళలో కూడా చాలామంది ఉన్నాం. అందులో భాగంగానే ఆనాడు పార్టీలకు అతీతంగా పోరాడితే అల్టిమేట్గా తెలంగాణ సిద్ధించింది. తెలంగాణ వచ్చిన తర్వాత అధ్యక్ష 2014లో మొట్టమొదటిసారి ఇక్కడ శాసనసభ కొలువు తీరిన తర్వాత తమరు కూర్చున్న స్థానంలో అధ్యక్ష అక్కడ కూర్చున్నది సిరికొండ మధుసూనాచారి గారు, బలహీన వర్గాల బిడ్డ స్పీకర్గా. ఇక్కడ కౌన్సిల్లో శ్రీ కనకమామిడి స్వామి గౌడ్ గారు, అక్కడ చైర్మన్గా స్వామి గౌడ్ గారు, ఇక్కడ మొట్టమొదటి స్పీకర్గా మరి మధుసూనాచారి గారిని కూడా చేసుకున్నది ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని, దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడితే ఇంకేదో అన్నారు, నేను దాని జోలికి ఎక్కువ పోను. కానీ ఇవాళ కూడా మా పార్టీకి 3 ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో. ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు, అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మధుసూనాచారి గారు ఉన్నారు, అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాష్ గారు ఉన్నారు. అంటే 3 ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో 2 బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టసభల్లో
మేము 2 సార్లు తీర్మానం చేసాం అధ్యక్ష. ఇక్కడ శాసనసభలో, అక్కడ శాసన మండలిలో 2 తీర్మానాలు చేసి పంపించినాం ఏకగ్రీవంగా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు పలికింది. శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ ఉన్నారు, వారు మద్దతు పలికినారు అధ్యక్ష. ఒక తీర్మానం ఏం చేసినాం అధ్యక్ష, మేము సెన్సస్తో పాటు 2021లో చేయబోయే సెన్సస్తో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయండి అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడే కంటే ముందే కులగణన గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. తీర్మానం కూడా మీ రికార్డులో ఉంటుంది సార్. జాతీయ స్థాయిలో చేయాలని చెప్పాము, తర్వాత ఏం చేసామో కూడా చెప్తాను సార్. అట్లాగే చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి, బలహీన వర్గాలకి శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో పార్లమెంట్లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు తెండి అని చెప్పి కూడా మరొక తీర్మానం కూడా చేసి ఇదే హౌస్ నుండి మనం పంపించాము. కాపీలు ఎల్ఏ మినిస్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష, సెక్రటరీ గారి దగ్గర ఉంటాయి, కావాలంటే చూసుకోవచ్చు అధ్యక్ష. అట్లాగే ఆనాడు ఇప్పుడు పెద్దలు మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష, సీలింగ్ పెట్టారు అని. అధ్యక్ష నేను దయచేసి నేను ఇది రాజకీయం కోసం మాట్లాడట్లేదు, కానీ కొన్ని విషయాలు ఎందుకంటే తప్పుదో పట్టించకూడదు అధ్యక్ష, ప్రజల్ని కానీ సభ్యుల్ని కానీ తప్పుదో పట్టించకూడదు. ఆ రోజు కమలాకర్ గారు కొంత మాట మాత్రంగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ వారు తెచ్చారు అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష ఇంతకీ? సుప్రీంకోర్టు 2010లో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ సరిగ్గా దానికి మించిన బెంచ్ భారతదేశంలో ఇది లేదు. రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పు ఇచ్చింది అధ్యక్ష, 50% సీలింగ్. ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బీఆర్ఎస్ పార్టీయో పెట్టింది కాదు అధ్యక్ష. ఈ సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం. దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. ఉన్న ఒకే ఒక్క మార్గం అధ్యక్ష, ఒకే ఒక్క మార్గం, మనం పార్లమెంట్లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి 2 పార్టీలు కనుక అనుకుంటే, ఇవాళ మెజారిటీ ఉన్నది బీజేపీకి, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాకైతే లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు మాకు. కానీ ఇవాళ కావాలనుకుంటే బీసీలకు నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే పరిధి అసెంబ్లీ కాదు అధ్యక్ష. ఇక్కడ మనం ఎంతసేపు మనం ఇక్కడ మాట్లాడినా, ఎంత గట్టిగా మాట్లాడినా, ఒకరి మీద ఒకరు ఎన్ని పంచులు వేసుకున్నా, పొలిటికల్ డైలాగులు కొట్టినా, నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే, 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అయితే తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. ఇది వాస్తవం. ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదు, క్యాబినెట్లో ఉండే మంత్రులకు తెలియదు నేను అనుకోను అధ్యక్ష, వారికి కూడా తెలుసు. కానీ వారు పాపం వారు ఇరుక్కొని పోయినారు అధ్యక్ష. నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. మీరు ఏమనుకున్నారు అధ్యక్ష? బీసీ డిక్లరేషన్ పెట్టినారు అధ్యక్ష కామారెడ్డిలో. పెట్టినప్పుడు పాపం వారు ఏం చెప్పాలి నిజాన్ని చెప్పడం, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తామని చెప్పి ఉండాలి. కానీ ఆదరబాదరగా ఏం చెప్పినారు, 6 నెలల్లోనే 42% రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పారు అధ్యక్ష. చెప్పిన తర్వాత ఇక్కడ బీసీ సమాజం నుంచి ఒత్తిడి పెరిగినాక ఏం చేయాలి అధ్యక్ష? మరి ఏదో చేసినట్టు ఉండాలని చెప్పి ఇది 4వ ప్రయత్నం. మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష, ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇదే ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష, ఏం చెప్పారు మీరు? మొదటిసారి మేము రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని మొదటిసారి చెప్పారు, ఒకసారి చెప్పారు. తర్వాత ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు. మరొకసారి పార్టీ పరంగా అన్నారు. ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ బిల్ తెస్తా ఉన్నారు. అంటే ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడితే, 5 సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష? అర్థం చేసుకుంటలేరా మీ నిజాయితీని కానీ మీ చిత్తశుద్ధిని కానీ? అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఇవాళ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. మేము ఇప్పటికి కూడా చిత్తశుద్ధితో చెప్తున్నాం, సిన్సియర్గా చెప్తున్నాం, సంపూర్ణంగా స్వాగతిస్తాము. మీరే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఇదే హౌస్లో చెప్పారు మార్చిలో. ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 37% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్కి. పార్లమెంటు నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయింది, ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం 42% సాధించాలి అంటే ఆ 37% అని పంపిన ఫైల్ మేము వెనకకు తెప్పించి ఈ 42% పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా? మేము 37% బిల్లు పంపలేదా? ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా? దయచేసి ఆలోచించండి. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాజ్యసభ సభ్యులు మాకు ఇవాళ 4 ఉన్నారు అధ్యక్ష. మా పార్టీ ప్రభుత్వంలో ఉన్ననాడు మాకు అవకాశాలు వస్తే పెద్దలు కేశవరావు గారు, పెద్దలు డి శ్రీనివాస్ గారు, పెద్దలు బండా ప్రకాష్ గారు, పెద్దలు లింగయ్య యాదవ్ గారు, పెద్దలు గాయత్రి రవిచంద్ర గారు, వద్దిరాజు రవిచంద్ర గారు
వీరందరినీ కూడా 5గురిని రాజ్యసభకు నామినేట్ చేసింది బలహీన వర్గాల బిడ్డల్ని కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? అవకాశం వచ్చినప్పుడు అద్భుతంగా ఇవన్నీ చేయలేదా మేము? అట్లాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష. జిత్నా ఆబాదీ ఉత్నా హక్, జిత్నీ బాగేదారి ఉత్నీ హిస్సేదారి. మంచి మాట అధ్యక్ష, మంచి మాట, మంచి ఆలోచన, డెఫినెట్లీ ఆచరణీయం, అనుసరణీయం, తప్పకుండా సాధించాలి. కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశం అంతా మాట్లాడుతున్నారు. మరి 42% రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్లో లేవనెత్తలేరు? కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ. మీరు ఎందుకు గట్టిగా పట్టుబడతలేరు పార్లమెంట్లో 42% మీద? అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు, మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు. రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. అధ్యక్ష, డిక్లరేషన్ ఒక్కటే సరిపోదు, డెడికేషన్ కూడా ఉండాలి అధ్యక్ష. డెడికేషన్ ఉంటే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, మీరు చేసినారు ప్రయత్నం, ఒక హౌస్ హోల్డ్ సర్వేని చేసినారు మీరు, దాని పేరు సిఈపిసి ఏదో పెట్టినారు. మాట్లాడితే మమ్మల్ని అంటారు కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, హరీష్ రావు. సార్, మేము ముగ్గురం అఫిడవిట్లు ఇచ్చినాం. ఎలక్షన్ అఫిడవిట్లు మీ కాడనే ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ కార్డు ఉన్నాయి. అలా నేను ఓసీయా బీసీయా మీకు తెలుసు, నేను పాల్గొంటే ఏంది పాల్గొనకపోతే ఏంది, కానీ తప్పు చేసింది మీరు. ఇవాళ 6% జనాభా తగ్గింది మీ సర్వేలో. కేసీఆర్ గారు చేసినప్పుడు హౌస్ హోల్డ్ సర్వేలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు 52%గా వచ్చిన బలహీన వర్గాల సంఖ్య 6% ఎట్లా తగ్గింది అనే ఆలోచన మీరు చేసిండ్రా? ఎక్కడన్నా రివ్యూ చేసిండ్రా? ఎన్నడన్నా ఒక్కసారి ప్రయత్నం చేసిండ్రా చిత్తశుద్ధితో? అది చేయలే. ఎంతసేపు ముగ్గురు పాల్గొనకపోతే 6% తగ్గుతుంది అధ్యక్ష? మేము కేసీఆర్ గారు, నేను, హరీష్ రావు గారు పాల్గొనలేదు. సరే, మాది ఏందో ఎలక్షన్ అఫిడవిట్ ఉండనే ఉన్నది, అందులో మేము ఓసీఆర్ బీసీఆర్ రాష్ట్రం అందరికి తెలుసు. తెల్లారలేస్తే ముఖ్యమంత్రి గారు దెప్పి పొడుస్తానే ఉంటాడు. కాబట్టి నేనేమంటున్నా అధ్యక్ష, మేము పాల్గొనంత మాత్రాన 52% 46% కాదు కదా అధ్యక్ష. ఇవాళ నిజంగా బలహీన వర్గాలకు చిత్తశుద్ధితో మీరు సేవ చేయాలనుకుంటే మీరు చెప్పిండాలా, డిక్లరేషన్ పెట్టినప్పుడే చెప్పిండాలా, కండిషన్స్ అప్లై, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యమని చెప్పిండాలా. అది మీరు చెప్పలేదు. ఇవాళ మీరు మమ్మల్ని అంటా ఉన్నారు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మా పొన్నం ప్రభాకర్ అన్న అంటే మాకు గౌరవం. వారు నిజంగా కూడా తప్పకుండా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఆనాడు పార్లమెంట్లో చట్టంలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, మేము చెప్పడం కాదు అధ్యక్ష, కరీంనగర్లో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాడు మా పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంట్ సభ్యుడిగా అని చెప్పారు అధ్యక్ష. వి స్టాండ్ బై దట్. మీరంటే గౌరవం ఉంది. వారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, వారు చెప్పాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. బీసీ సబ్ ప్లాన్ అని చెప్పారు, తేవట్లేదు సార్, పెట్టండి. రేపు ఎల్లుండి హౌస్ పెడతారా, ఇంకో నిమజ్జనం తర్వాత పెడతారా, మీ ఇష్టం. కానీ బీసీ సబ్ ప్లాన్ చట్టం తెండి. ఎందుకంటే ఒక పదవులతోనే రాజకీయంగా అవకాశాలు ఇవ్వడంతోనే న్యాయం జరగదు. సామాజిక న్యాయం, ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు రావాలి అంటే ప్రభాకర్